నమస్తే. కార్మిక సోదరులకు ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి వ్యక్తి పేపర్లో చూసి ఆశపడుతున్నారు. ఈపీఎస్ పెన్షన్ 3,000 చేస్తారను, 5,000 చేస్తున్నారు, లేకపోతే 6,000 చేస్తారు, లేకపోతే 7,500 చేస్తారు, లేకపోతే 9,000 చేస్తారు, లేకపోతే 10,000 చేస్తారు అని ఎదురు చూస్తున్నారు. ఇవి ఏదన్నా జరగాల అంటే ముందు సిబిటి మీటింగ్లోను, తర్వాత పార్లమెంట్లోను, తర్వాత రాజ్యసభలోను చర్చ జరగాల. ఇంతవరకు ఏ చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత మళ్ళా రాష్ట్రపతి గారికి అనుమతి కోసం పంపించాలి. ఇటువంటి జరగటంలా ఏమి జరగకుండానే పేపర్లో వేయటం, యూట్యూబ్లో పెట్టడం, ఆ యూట్యూబ్లో మీరు లైక్ చేయండి అంటాం. అంటే డబ్బుల కోసం. యూట్యూబ్లో డబ్బుల కోసం అయితే మీరు ఈ వార్తలు వినవాకండి, చదవాకండి. ఎందువల్లంటే మనకి ఈపీఎస్ పెన్షన్ పెంచాలనే ఆలోచన మోడీ గారికి ఉంటే ఇది ఈ 11 సంవత్సరాల్లో ఏ రోజు మనకు ఈపీఎస్ పెన్షన్ పెరిగేది. కానీ ఇంతవరకు పెరగలేదంటే అసలు మోడీ గారు పేదల కోసము, రైతుల కోసము, మహిళల కోసము, వాళ్ళ కోసం అని ప్రసంగాలు ఇస్తున్నారే కానీ ఏ ఒక్కటి జరగటంలా. అదేమంటే మీరు 5 లక్షల రూపాయలు ఇస్తాను, మీరు స్వచ్ఛ భారత్ ఇచ్చేసుకోండి, మీరు ఇంకా మీకు డబ్బులు ఇస్తాము, మీ రైతులకు ఇస్తాము అని చెప్తారు. ఇవన్నీ కూడా అభూతమైన మాటలే కానీ జరిగే విషయాలు కాదు. అందుకోసం ఆంధ్రప్రదేశ్లో మేము జీవన భృతికైనా ఇస్తారా అనే ఒక ఉద్దేశంతో ఆనాడు గౌరవనీయులైన ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు కడపలో మా యొక్క నాయకుడు ఎల్ రఘునాథ్ రెడ్డి గారు ఒక సమస్య పత్రాన్ని ఇవ్వగా ఆయన ఆ పత్రాన్ని చదివి నేను చేస్తాను, నా ప్రభుత్వం వస్తే నేను చేస్తాను అన్నారు. కాబట్టి మేము జీవన భృతి కోసంగా మేము పోరాటం చేయాలనే ఉద్దేశంతో గతంలో 2023లో మేము సైకిల్ యాత్ర చేస్తూ అయ్యా సూపర్ లగ్జరీ ఫునరల్ ఎక్స్పెన్సెస్, తర్వాత నిబంధనలు లేని వృద్ధాప్య పెన్షన్ని అడిగినా ఆ ప్రభుత్వం చేయలేకపోయింది. కానీ ఆ ప్రభుత్వమే పోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మనకి మేలు చేస్తాడని ఆశ. ఎందువల్లంటే ఆనాడు 2014లో గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆర్టీసీ కార్మికుల కోసం విజయవాడ బస్టాండ్లో పల్లె వెలుగు నుండి ఆల్ట్రా వరకు ఇచ్చారు. కానీ ఆ ప్రభుత్వం పడిపోయి 2019లో ఈ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఆల్ట్రా బస్సులన్నీ కూడా రద్దు చేస్తూ ఆ యొక్క స్థానంలో సూపర్ లగ్జరీలని నడపడం జరిగింది. దానివల్ల ఈ రిటైర్డ్ అయిన కార్మికులు ఒక్కొక్కళ్ళు 70 సంవత్సరాల నుండి 90 సంవత్సరాల వరకు కూడా ఇంకా జీవించి కొంతమంది ఉన్నారు. వాళ్ళకి వైద్యం కోసం విద్యాధరపురం పోవాలంటే ఇటు కుప్పం, ఇటు అమలాపురం, ఇటు అనంతపురం, అటు వచ్చి శ్రీకాకుళం, ఈ యొక్క పరిస్థితుల్లో పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి సూపర్ లగ్జరీలో మాకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించండి అని ఆ రోజు సైకిల్ యాత్రలో మేము పోయి అడిగినాం. అది జరగల. ఈనాడు కూడా ఈ యొక్క మాకు 2 డిమాండ్లు మిగిలి ఉన్నాయి. ఒకటి వృద్ధాప్య పెన్షన్ అంటే జీవన భృతి మరియు సూపర్ లగ్జరీలు ప్రయాణ సౌకర్యం. వీటి కోసంగా ఈ పండగ అయిపోయిన తర్వాత మేము రాష్ట్ర కమిటీ విజయవాడలో కానీ గుంటూరులో కానీ కూర్చొని ఒక డేటుని నిర్ణయించి మేము అవసరమైతే ఆ రోజు సైకిల్ యాత్ర చేశాం. కాబట్టి ఈసారి ఏదో ఒక యాత్ర చేసి మేము ఆయన దగ్గర చంద్రబాబు నాయుడు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పోయి ఇదిగోండి ఈ మెమోరాండాన్ని సమర్పించాలని మెమోరాండం తయారు చేస్తాం. ఈ మెమోరాండంలో అయ్యా గత ప్రభుత్వం వల్ల సూపర్ లగ్జరీని
పెంచి ఆర్డర్ను రద్దు చేశారు కాబట్టి మాకు సూపర్ లగ్జరీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించండి. కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలే ఇస్తుంది, అంతకన్నా ఏం పెంచలేదు కాబట్టి జీవన భృతిని ఇవ్వండి అని మేము ఈ యొక్క మెమోరాండంలో తయారు చేయడం జరిగింది. ఈ తయారు చేసిన ఈ మెమోరాండాన్ని మరి వారికి ఇవ్వాలంటే ఒకరోజు మేము బయలుదేరి అక్కడ పోవాలంటే అందరూ కలిసి రావాలి కాబట్టి అందరి యొక్క కార్మిక నాయకులకు నా యొక్క విన్నపము, సూచన, అయ్యా మన సమస్య పరిష్కారం కావాలంటే ఏదో డైరీలు అమ్ముకోవడానికి కాదు మన సమస్య పరిష్కారం అయ్యేది. డైరీలు అమ్ముకుంటే కావు, చందాలు వసూలు చేసుకొని ఇళ్ల కాడ కూర్చుంటే కావు, మీటింగ్లు పెట్టి కమిటీలు వేసుకుంటే కావు. మనకు కావాల్సింది కార్మిక సమస్య. ఈ సమస్య అంటే జీవన భృతి. ఈ జీవన భృతిని సాధించటానికి మీరందరూ కలిసి వస్తారని త్వరలో డేటుని ప్రకటిస్తామని తమకు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఈరోజు అధిక ధరలు పెరిగిపోతున్నాయి. అసలు కార్మికుడు జీవించలేని పరిస్థితి వచ్చింది. కొందరు కార్మికులకు ఇళ్ళు లేక బాడుగింట్లో ఉండి అగసాట్లు పడుతున్నారు. ఈ యొక్క అగసాట్ల నుంచి బయట రావాలంటే గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు కడపలో చెప్పిన విధంగా జీవన భృతిని మాకు ఇవ్వండి, మా యొక్క కార్మిక సాన్ని కొంచెం ఆదుకోండి. మేము చాలా ఇబ్బందుల్లో చాలని పెన్షన్తో 1000 రూపాయలతో బతకలేకపోతున్నాం కాబట్టి మీరు మాకు ఇవ్వండి. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్లో మా యొక్క కార్మికులు ఉన్నారండి. అక్కడ వారు సిసిఎస్కి దరఖాస్తు చేసుకుంటే రిటైర్డ్ అయిన వాళ్ళకి అయ్యా మీరు హైదరాబాద్ వాసులు అంటారు, కానీ వాళ్ళ పీకేసులంతా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. అది కూడా కాకుండా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రిటైర్డ్ అయినారు. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో రిటైర్డ్ అయిన వాళ్ళకి కొంతమంది అధికారులు, కొత్తగా వచ్చిన అధికారులకి కొంచెం తెలియక వారికి సంవత్సరానికి రావాల్సిన 1200, 1300, 1500, 1700, 2000 అవి రాకుండా పోతున్నాయి. కాబట్టి అవి రావడానికి మీరు సహకరించండి. మీరు హైదరాబాదులో ఉన్న కార్మికుడు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, కానీ హైదరాబాద్లో ఉంటే ఇవ్వకూడదని ఏం లేదే. హైదరాబాద్ ఒకవేళ మనకి డివైడ్ అయిపోయింది అనుకోండి, తెలంగాణ డివైడ్ అయిపోయింది అనుకోండి, మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో రిటైర్ అయిన కార్మికులు ఆడ ఉండారు. హైదరాబాదు ఉమ్మడి యొక్క రాష్ట్రంలో ఉండింది. అక్కడ పనిచేసిన వాళ్ళకి న్యాయం చేయటానికి కూడా ఇదొక డిమాండ్ని ఈరోజు ఈ యొక్క మెమోరాండంలో పొందబర్చి ఉన్నాం. కాబట్టి మాకు కార్మికులకు అన్యాయం చేయవాకండి. సిసిఏ సెక్రటరీ గారు వారిని ఒకసారి ఆలోచించండి, మీరు న్యాయం చేయండి, కార్మికులకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి త్వరలో మేము ఈ యొక్క సమావేశమై ఈ యొక్క విషయం పైన ఒక నిర్ణయం తీసుకొని మేము పాదయాత్ర లేకపోతే సైకిల్ యాత్ర లేకపోతే ఒకవేళ బస్సు యాత్ర లేకపోతే మోటార్ సైకిల్ యాత్ర ఏదో ఒక రూపంలో మేము విజయవాడకు వస్తాం. ఈసారి మా ప్రాణాలు పోయినా సరే, మేము చచ్చిపోయినా సరే కార్మికులకు మేలు జరగాలని, కార్మికులకు మేలు జరిగితేనే మా సమస్య పరిష్కారం అవుతుందని మేము ఆలోచించాము. త్వరలో 20వ తారీఖులో పైన మేము ఒక రాష్ట్ర కమిటీ కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారంగా మేము మా యొక్క సమస్యల పైన వచ్చి అమరావతికి వచ్చి అమరావతిలో మా సమస్య పరిష్కారం కాకపోతే మేము వెనుదిరిగి రాము, మేము వెళ్ళకపోము. మా యొక్క ఆత్మత్యాగానికి కూడా మేము సిద్ధపడతాం. మేము పోయినా మా కార్మికులకు మేము జరిగితే చాలు, మేమేమైపోయినా మా కార్మికులకు న్యాయం జరిగితే చాలు. ఇటు కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుంది కాబట్టి ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం చేసే మోసాన్ని మీరు రక్షిస్తారని మీరు మాట ఇచ్చారు కాబట్టి, ఎన్నికల్లో మాట ఇచ్చారు కాబట్టి మాకు జీవన భృతి ఇస్తారని ఆశిస్తున్నాం. మరియు ఆడవాళ్ళకి ఈరోజు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం అని అన్నారు. మరి ఆడవాళ్ళకి అంటే ఇస్తే ఈ డిపార్ట్మెంట్లో పనిచేసి మా రక్తమంతా ధారబోసి మేము చాలని పెన్షన్లతో బతుకుతున్న మాకు మాత్రం సూపర్ లగ్జరీలో అవకాశం కల్పించరా?
మీరు సూపర్ లగ్జరీ కల్పించమని మేము ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మేము నిరుపేదలైన ఆర్టీసీ రిటైర్డ్ అయిన కార్మికులమి, మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేసి మాకు సహకరించండి. మీరు ఇచ్చే ఈ జీవన భృతి వల్ల, ఇచ్చే ఈ సూపర్ లగ్జరీ ఉచిత ప్రయాణం వల్ల మా యొక్క కార్మికులకు ఆరోగ్య రీత్యా ఇబ్బందులు పడకుండా సూపర్ లగ్జరీ ప్రయాణం కానీ చాలీంతో ఆకలి మంటలతో అల్లాడుతున్న ఈ యొక్క జీవన భృతిని కూడా మీరు మాకు ఇస్తారని, మీరు మాకు కార్మికులకు అండగా ఉంటారని మీకు మరీ ప్రార్థిస్తూ విరమిస్తున్నాం.